ఒక స్మాల్ టౌన్లో స్టార్ట్ అయిన శ్రేయా ఘోషాల్ జర్నీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో కొన్ని కోట్ల జనాలని ఇన్స్పైర్ చేసింది. టాలెంట్కి, డెడికేషన్కి, పవర్ ఆఫ్ డ్రీమ్స్కి తన లైఫ్ స్టోరీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని ప్రూవ్ చేసింది. హలో అండి, నేను మీ కల్పన, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ వీడియోలో మనం శ్రేయా ఘోషాల్ యొక్క చైల్డ్హుడ్ గురించి, తన టర్నింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది, అలాగే తన అచీవ్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శ్రేయా ఘోషాల్ 12 మార్చ్ 1984 ముర్షిదాబాద్, వెస్ట్ బెంగాల్లో జన్మించారు. రాజస్థాన్ కోటా సిటీలో రవత్బాటా అనే ఒక స్మాల్ టౌన్లో తను పెరగడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బిశ్వజిత్ ఘోషాల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేశారు. వాళ్ళ అమ్మగారు శర్మితా ఘోషాల్ లిటరేచర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంకా వన్ ఆఫ్ ద సింగర్. చిన్నప్పటి నుంచే శ్రేయా ఘోషాల్కి మ్యూజిక్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తన 4 years ఏజ్ నుంచి మ్యూజిక్లో ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళ అమ్మగారు శ్రేయా ఘోషాల్కి ఫస్ట్ గురువు అయ్యారు. తర్వాత కోటా సిటీలో క్లాసికల్ మ్యూజిక్లో శ్రేయా ఘోషాల్ ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ తన టాలెంట్ని గుర్తించి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, అలాగే వేరియస్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయించి ఎంకరేజ్ చేసేవాళ్ళు. శ్రేయా ఘోషాల్ చిన్నప్పటి నుంచే చాలా డెడికేటెడ్. నోట్స్ ప్రిపేర్ చేసుకొని గంటల తరబడి మ్యూజిక్ ప్రాక్టీస్ చేసేది. ఇలా 12 years తన కష్టానికి సింగింగ్లో ఫలితం దక్కింది. తన 16 years ఏజ్లో 2000 yearలో జీటీవీలో సరిగమప రియాలిటీ షో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వడం జరిగింది. తన కెరియర్లో ఇది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఈ షోలో తన పర్ఫార్మెన్స్ చూసి సంజయ్ లీలా భాన్సాలి ఇంకా వాళ్ళ అమ్మగారికి బాగా నచ్చడం జరిగింది. శ్రేయా ఘోషాల్ని దేవదాస్ మూవీ ఆడిషన్కి పిలవడం జరిగింది. తన 18 years ఏజ్ అప్పుడు 2002లో దేవదాస్ మూవీలో 5 songs పాడడం జరిగింది. 2003లో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో దేవదాస్ మూవీకి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా అవార్డు గెలుచుకున్నారు. దేవదాస్ మూవీ తర్వాత శ్రేయా ఘోషాల్ బాలీవుడ్లో టాప్ ప్లేబ్యాక్ సింగర్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. అలా చాలా మూవీస్కి తను మంచి హిట్ సాంగ్స్ని అందించి ఎంతో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. శ్రేయా ఘోషాల్ హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, మరాఠీ, గుజరాతీ మరియు పంజాబీతో సహా వేరియస్ లాంగ్వేజెస్లో పాడడం జరిగింది. డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాడడం, మంచి హిట్స్ ఇవ్వడం ఇండియాలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ కంపోజర్స్కి శ్రేయా ఘోషాల్ ఫేవరెట్ సింగర్గా పేరు సంపాదించుకుంది. ఇలా తన కెరియర్లో ఎన్నో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, జీ సినీ అవార్డ్స్, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని గెలుచుకుంది. ఎన్నో ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి తన సింగింగ్ పర్ఫార్మెన్స్లో మంచి పేరు సంపాదించుకుంది. వరల్డ్ వైడ్ కూడా తను పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా తను ఎన్నో చారిటీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యేది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కాసెస్కి ఎంతో సపోర్ట్ చేస్తుంది. 2015లో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ శిలాదిత్య ముఖోపాధ్యాయని మ్యారేజ్ చేసుకున్నారు. 2021 మార్చ్ 22న వాళ్ళ బాబు దేవయాన్కి జన్మనిచ్చింది. శ్రేయా ఘోషాల్ ఒక చిన్న హోమ్ టౌన్ నుండి కంట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ బిలౌడ్ సింగర్స్ గా మారిన తన జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా అయ్యింది. సింగింగ్ పైన తనకి ఉన్న డెడికేషన్, పెద్ద ఆర్టిస్ట్ గా గ్రో అవ్వాలి అన్న తన కంటిన్యూస్ ఎఫర్ట్స్, తన హంబుల్ పర్సనాలిటీ ఎంతో మంది ఆస్పైరింగ్ సింగర్స్ కి రోల్ మోడల్ అయింది. టాలెంట్, హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ ఎన్నో పెద్ద అచీవ్మెంట్స్ కి దారి తీస్తుంది అన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన శ్రేయా ఘోషాల్. తన సోల్ఫుల్ వాయిస్ తో ఫ్యాన్ ని అట్రాక్ట్ చేస్తూనే ఉంది మరియు ఇండియన్ మ్యూజిక్ ప్రపంచంలో తను షైనింగ్ స్టార్ గా నిలిచిపోయింది. శ్రేయా ఘోషాల్ యొక్క జర్నీ సింగింగ్ ప్రపంచానికే కాకుండా ఎంతో మంది వాళ్ళ ప్రొఫెషన్ లో కన్సిస్టెన్సీ, డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ చేసినట్టయితే లైఫ్ లో పెద్ద అచీవ్మెంట్స్ ని సాధించవచ్చు. 4 years ఏజ్ నుంచి తను సింగింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటూ కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేసి తన 16 years ఏజ్ లో సరిగమప కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి విన్ అయింది. అంటే 12 years ఆఫ్ కన్సిస్టెన్స్ హార్డ్ వర్క్ తనకు పెద్ద సక్సెస్ ని ఇచ్చింది. జీటీవీ సరిగమప రియాలిటీ షోలో విన్ అవ్వడం తన కెరియర్ కు పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. చాలా మంది లైఫ్ లో 1-2 years వర్క్ చేసి మధ్యలోనే గివప్ చేస్తారు. ఒక వర్క్లో మనం మాస్టర్ అవ్వాలంటే పేషెన్స్, కమిట్మెంట్, డెడికేషన్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం చేసే వర్క్ పైన ఇంట్రెస్ట్ తగ్గొచ్చు. రీజన్స్ ఏవైనా కూడా మనం మన జర్నీని గివప్ చేయకూడదు. ఎవరికి ఎప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయో ఎవరు చెప్పగలరు? సో వచ్చిన ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకొని జర్నీలో ముందుకు వెళ్తుండాలి. జర్నీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, క్రిటిసిజమ్స్ వస్తాయి. ఇవన్నీ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్గా భావించి అవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళాలి. శ్రేయా ఘోషాల్ యొక్క జర్నీ మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్స్లో మీకు నచ్చిన సాంగ్ కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.